వ్యూవర్స్ మనం వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ కోసము ఇక్కడ ఆర్టికల్స్ అనేటువంటిది చెప్పబోతున్నాను. ఆర్టికల్స్ అంటే మనము అంతకుముందు నేర్చుకున్నాము ఏఈఐఓయు నేర్చుకున్నాము. దానికి సంబంధించి ఏఈఐఓయు అనేటువంటిది నేర్చుకున్నాం కాబట్టి ఓవల్స్ అండ్ కాన్సోనెంట్స్ అనేటువంటిది తెలుసుకున్నాం, వాటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఆర్టికల్స్ అంటే ఏంటంటే ఈ యొక్క కాన్సోనెంట్స్కి ఓవల్స్కి సంబంధించినటువంటిదే. ఇప్పుడు వచ్చేసి ఏ అండ్ యాన్ ఆర్ ఆర్టికల్స్ అని అంటారు. ఏ మరియు యాన్ వచ్చేసి ఆర్టికల్స్ అని అంటారు. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ కాన్సోనెంట్స్ అని చెప్పాం కదా మనము. ఏఈఐఓయు కాకుండా మిగిలిన లెటర్స్ అన్నీ వచ్చేసి కాన్సోనెంట్స్ అని చెప్పామన్నమాట. ఆ యొక్క ఏఈఐఓయుని క్యాన్సిల్ చేసేసి మిగిలిన వర్డ్స్లో వచ్చేటువంటి వర్డ్స్తో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్ అన్నిటికీ ముందు ఏ అనేటువంటిది పెట్టుకోవాలి, ఏ అనేటువంటిది ఉపయోగించాలి. ఇప్పుడు చూడండి, సి అనేటువంటిది కాన్సోనెంట్ కాబట్టి ఏ చైర్, ఏ బుక్, ఏ షిప్, ఏ టేబుల్, ఏ బేర్, ఏ పెన్సిల్ అని చెప్పేసి ఈ విధంగా మనము గుర్తించుకోవాలి. అదే వచ్చేసి యాన్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తాము? యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ ఓవల్స్ ముందు మనం వచ్చేసి యాన్ అనేటువంటిది ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము లాస్ట్ క్లాస్లో వచ్చేసి కాన్సోనెంట్స్ నేర్చుకున్నాము, ఓవల్స్ నేర్చుకున్నాము. ఇప్పుడు ఓవల్స్కి కాన్సోనెంట్స్కి సంబంధించినటువంటిది ఈ రెండింటినీ కలిపి ఆర్టికల్స్ అని అంటారు. తర్వాత వచ్చేసి ఏ అనేటువంటిది వచ్చేసి కాన్సోనెంట్స్లో ఉపయోగిస్తాము, అంటే వర్డ్స్కి ముందు ఉపయోగిస్తాము. తర్వాత వచ్చేసి ఆర్టికల్స్ లో వచ్చేసి యాన్ అనేటువంటిది వచ్చేసి ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఓవెల్స్కి ఉపయోగిస్తాము. అంటే ఓవెల్స్కి ఉపయోగిస్తామంటే ఏతో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్కి ముందు యాన్ వస్తుంది, ఈతో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్కి ముందు ఏ యాన్ వస్తుంది, ఐతో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్కి ముందు యాన్ అనేటువంటిది వస్తుంది, ఓతో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్కి యాన్ యాడ్ అవుతుంది. తర్వాత వచ్చేసి యూతో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్కి వచ్చేసి యాన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి యాన్ ఎగ్, యాన్ అంబ్రెల్లా, యాన్ యాపిల్, యాన్ ఔల్, యాన్ ఎలిఫెంట్, యాన్ ఐస్ క్రీమ్, యాన్ ఆరెంజ్, యాన్ ఐ. ఈ విధంగా వచ్చేసి ఓవల్స్లో ఏఈఐఓయుతో స్టార్ట్ అయ్యేటువంటి, చూడండి, ఏఈఐఓయుతో స్టార్ట్ అయ్యేటువంటి ఫస్ట్ లెటర్కి ముందు యాన్ అనేటువంటిది ఉపయోగించాలి. ఏ యాన్ అనేటువంటిది ఆర్టికల్స్ అని అనబడుతుంది. ఇప్పుడు చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం చూద్దాము. ఇప్పుడు వచ్చేసి దేర్ ఈజ్ డాష్ బుక్ ఆన్ ద టేబుల్. బుక్ అనేటువంటిది బి అనేటువంటి కాన్సోనెంట్స్లో ఉంది కాబట్టి ఏ అనేటువంటిది పెట్టాము. ఏ బుక్. దెర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ద టేబుల్. నెక్స్ట్ చర్చ్. సి అనేటువంటిది కాన్సోనెంట్స్లో ఉంది కాబట్టి ఇక సి అనేటువంటి కాన్సోనెంట్స్లో ఉంది కాబట్టి ఏ అనేటువంటిది పెట్టాము. దెర్ ఈజ్ ఎ చర్చ్ నియర్ మై హౌస్. చర్చ్ వచ్చేసి మా ఇంటికి మాకు దగ్గరలో ఉంది. ద హెన్ లెయిడ్ అండ్ ఎగ్స్. చూడండి, ఈ అనేటువంటిది ఓవల్స్లో ఉంది కాబట్టి ముందు వచ్చేసి యాన్ అనేటువంటిది పెట్టాము. చూడండి, ఈజీగానే ఉంది మీకు. సో వచ్చేసి ఓవల్స్ కాన్సోనెంట్స్లో మీరు కొంచెము ఈజీగానే అబ్జర్వ్ చేయొచ్చు. ఓవల్స్ అంటే ఏఈఐఓయు కాకుండా మిగిలినవన్నీ వచ్చేసి కాన్సోనెంట్స్. ఈ కాన్సోనెంట్స్లో వచ్చేటువంటి వర్డ్స్ ముందు వచ్చేసి యా అనేటువంటిది ఉపయోగించాలి. ఆ తర్వాత వచ్చేసి ఓవల్స్తో వచ్చేటువంటి వర్డ్స్తో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్కి ముందు యాన్ అనేటువంటిది ఉపయోగించాలి. నెక్స్ట్, ద బాయ్ ఈజ్ ఫ్లయింగ్ ఎ కైట్. చూడండి, ఫ్లయింగ్ ఏ కైట్ ఇక్కడ వచ్చేసి కే కాన్సోనెంట్స్లో ఉంది కాబట్టి ఏ పెట్టాం. దిస్ ఈజ్ యాన్ ఆనియన్. ఓ అనేటువంటిది ఓవల్స్లో ఉంది కాబట్టి యాన్ అనేటువంటి ఉపయోగించాము. ఐ సా యాన్ ఆక్స్ ఇన్ ద ఫార్మ్. ఆక్స్ ఓ వచ్చేసి ఓవల్ కాబట్టి యాన్ అనేటువంటి ఉపయోగించాము. రోజ్ ఈజ్ ఏ ఫ్లవర్. ఎఫ్ వచ్చేసి కాన్సోనెంట్స్ కాబట్టి ఏ అనేటువంటి ఉపయోగించాము. దెర్ వాజ్ యాన్ ఔల్ ఆన్ ద ట్రీ పైన వచ్చేసి ఔల్ ఉంది, గుడ్లగూబ, యాన్ అనేటువంటిది ఉపయోగించాము. దిస్ ఈజ్ ఎ మంకీ. ఎం అనేటువంటిది
కాన్సోనెంట్స్ కాబట్టి ఏ అనేటువంటిది ఉపయోగించాము. ఇక్కడ కాన్సోనెంట్స్ వర్డ్స్ తర్వాత వచ్చేసి వొవల్ వర్డ్స్ అనేటువంటిది కొంచెం గమనించారంటే ఈజీగా మనకు అర్థమైపోతుంది. మై బ్రదర్ గేవ్ మీ పిక్చర్ ఆఫ్ యాన్ ఇగ్లూ. నా యొక్క బ్రదర్ వచ్చేసి ఒక పిక్చర్ ఇచ్చారు ఇగ్లూ పక్కన ఉన్నట్టు యాన్ అనేటువంటిది. A fox is riding on an elephant. ఫాక్స్ వచ్చేసి రైడింగ్ చేస్తూ ఉందన్నమాట an ఎలిఫెంట్ని. తర్వాత వచ్చేసి ఏ బేర్ ఈజ్ ఫ్లయింగ్ an ఏరోప్లేన్. తర్వాత వచ్చేసి బేర్ వచ్చేసి ఫ్లై చేస్తూ ఉంది ఏరోప్లేన్లో. an owl ఈజ్ వర్కింగ్ అట్ ఏ కంప్యూటర్. ఆవుల్ వచ్చేసి వర్క్ చేస్తూ ఉంది కంప్యూటర్ ముందు. ఏ మంకీ ఈజ్ హోల్డింగ్ యాన్ అంబ్రెల్లా. మంకీ వచ్చేసి హోల్డ్ చేసుకొని ఉంది అంబ్రెల్లాని. అండ్ ఎగ్ ఈజ్ స్లీపింగ్ ఇన్ ఏ బాస్కెట్. ఎగ్ వచ్చేసి స్లీప్ నిద్రపోతూ ఉంది ఆ బాస్కెట్లో వచ్చేసి. సో ఓకే, ఇక్కడ మనం వచ్చేసి ఏ యాన్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగించాలనేటువంటి బాగా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఏ అనేటువంటిది ఏ యాన్ అనేటువంటిది ఈ రెండు కలిపితే ఆర్టికల్ అని అంటారు. కాన్సోనెంట్స్ అంటే ఏఈ ఐఓఈ కాకుండా మిగిలిన లెటర్స్ అన్నీ కాన్సోనెంట్స్ కిందకి వస్తుంది. తర్వాత వచ్చేసి యాన్ అనేటువంటిది వోవెల్స్కి ముందు వర్డ్స్కి ముందు మనము ఉపయోగిస్తాము. ఇక్కడ కాన్సోనెంట్స్కి వర్డ్స్తో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్కి వచ్చేసి ముందు వచ్చేసి ఆ అనేటువంటి ఉపయోగిస్తాము. సో ఈ విధంగా మనము ఈ యొక్క ఆర్టికల్స్ గురించి తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.